మనతో బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రామ్మోహన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి సార్, ఏంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్క సీటు కూడా గెలుచుకోలేరని అన్న సందర్భంలో నిజంగా ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితిలో నేడున్నారా? రేవంత్ రెడ్డి గారు అధికారం లేక అధికారం వచ్చిందని చెప్పి పెట్టుపడుతూ ఉన్నారు. ఇది రాజకీయంలో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడప్పుడు వారి ఇష్టం వచ్చినట్టుగా ప్రగల్భాలు చేస్తే ఎవరు ఊరుకోరు. కేసీఆర్ గారి యొక్క నాయకత్వం పైన తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ లేదు. ఎందుకంటే తెలంగాణలో 6 దశాబ్దాలుగా ఉద్యమం నడిపించిన తెలంగాణ రాకపోతే కేసీఆర్ గారు ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఇదంతా ప్రజలందరూ వారు విశ్వసిస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చేంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు మెడిసిపడే అవసరం లేదు. తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా మంచి ఫలితాలు సాధిస్తారు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ ప్రజలు కూడా ఈ రోజు ఆలోచిస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు విని అనవసరంగా వాళ్ళకి ఓట్లు వేసాం, మన కన్నును మన వేలుతోనే పొడుచుకున్న పరిస్థితులు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తే వారికి అర్థమవుతుంది. అధికార బలం నెట్టికెక్కించుకొని హైదరాబాద్ కూర్చొని మాట్లాడితే పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉన్నాయి. తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి రిపోర్ట్ తీసుకుంటే అర్థమవుతుంది. ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం